స్పేస్ ఉన్నట్టే కనిపిస్తుంది ఇంకా. సరే అండ్ అఖండ ఈ ఏదైతే ఫైనాన్షియల్ లాస్ట్ ఇష్యూలో జరిగిందో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, రాజాసాబ్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. అదే స్టేట్మెంట్లో యూ హ్యాడ్ ఆ పర్టికులర్ ఏదైతే కార్పొరేట్ ఉందో దాని మీద ఆ అఖండ ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ చేయనంత స్ట్రాంగ్ వర్డెడ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. యూ షుడ్ ఆల్ టేక్ లీగల్ ఇష్యూ కూడా తీసుకోవాలి, ఇలా లాస్ట్ మినిట్లో ఇబ్బంది పెడుతున్నారా ఈ అన్నట్టు సంథింగ్ ఆ టైప్లో చెప్పుకుంటా రాజాసాబ్ గురించి కూడా చెప్పారు. అంటే సో వేర్ డూ యూ స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజాసాబ్? రాజాసాబ్ యూఆర్ కమింగ్ ఆన్ January 9th, దానిలో దిస్ నో స్పెక్యులేషన్. రెండవది ఐ మీన్ వాట్ ఐ సెడ్ ఇన్ దట్ స్టేట్మెంట్. సో డెఫినెట్గా ఇప్పుడు అందరు రిలీజ్ బిజీలో ఉంటారు. ఇదైనాక వాట్ ఎవర్ ఈస్ ద డ్యామేజ్ డన్, ఇట్స్ అ హ్యూజ్ డ్యామేజ్. అంటే యాజ్ ఎ మీడియా మీరు కూడా యూ షుడ్ సపోర్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ అనమాట. అది ఆ డేట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ అన్సర్టనిటీ. అంటే మీకు అంటే ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఇంపాక్ట్ అయింది. దట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ షుడ్ ఫైట్ బ్యాక్ అనమాట, ఇలాంటి అంటే ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఫ్యూచర్లో జరగకుండా. ఎందుకంటే యాక్చువల్లీ అటువంటిదే మీకు కూడా రాబోయింది, ఆల్మోస్ట్ కొంచెం అడ్వాన్స్గా వచ్చింది. కానీ రాజాసాబ్కి కూడా ఒక లీగల్ ఇష్యూ ఏదో నడిచింది ముందు. అంటే ఆ కంటెక్స్ట్లో ఏదైనా రియాక్ట్ అయ్యారా మీరు? నేను ఆల్రెడీ చాలా డ్యామేజ్ లా సూట్స్ ఫైల్ చేసి పెట్టినానండి. సో నాకు అంటే నేను అంత వీక్గా ఉన్నాను. సరే అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఒక లీడింగ్ బ్యానర్ పిఎంఎఫ్ కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యా 99 రూపీస్ టికెట్స్ పీపుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్ ఇప్పుడు. అది చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి తీసుకొచ్చారు మీరు. హోప్ఫుల్లీ మీరు అన్నట్టు మీ ఫ్యూచర్స్ ఫిలిమ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే వెరీ నైస్. అండ్ ఆన్ దట్ కంటెక్స్ట్ ఇప్పుడు ఆ డిబేట్ జరుగుతుండగానే అఖండాకి రేట్స్ హైకోర్టు రివోక్ చేయడం, మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా ముందు ఏ సినిమాలకి హైకోర్టు రేట్స్ కానీ ప్రీమియర్స్ కానీ ఇవ్వమని చెప్పి. సో రాజాసాబ్ మీ ఫస్ట్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సినిమా రాజాసాబే. సో దానికి ఎలా రెడీ అయ్యారు? See, when you live in a society, you have to go by the rules of the society. అంటే దానికి నేనేమి అతీతుడిని కాదు. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు నాకు మిరాయికి రేట్లు పెంచుకునే ఆపర్చునిటీ ఉన్నా పెంచలేదు నేను. అంటే అయినా ఫస్ట్ ఇయర్ అది ఏ రేట్లో వచ్చినా ఆ సినిమాకి ఓపెనింగ్స్ వస్తుంది అని. సో సినిమాని బట్టి ప్రైస్ ఉండాలి. అంటే ఇది ఈ సినిమాకి ఎందుకు ఈ రేట్ అంటే ఈ సినిమా లో బడ్జెట్లో చేసాం కాబట్టి ఈ రేట్ అఫోర్డ్ చేయగలదు. హై బడ్జెట్ ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను యూనిలాటరల్గా డిసైడ్ చేసేది కాదు. అడ్ గో విత్ ద బట్ రాజాసాబ్కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కెన్ యూ ఎఫర్ట్ టు నాట్ టు హ్యావ్ దట్ హైక్స్ అండ్ ప్రీమియర్స్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పెట్టడం ఈజ్ మై చాయిస్ అండి. రేట్లు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గవర్నమెంట్ వాళ్ళ చాయిస్. సో నేను వేరే వాళ్ళ చాయిస్ని ఛాలెంజ్ చేయలేను, రిక్వెస్ట్ చేసుకోగలను. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది అది దాని ప్రకారం మనం వెళ్ళాలి. సందీప్ గారు, ఈ సినిమాలో ఇండస్ట్రీ మీద కొన్ని సెటర్లు వేశారు. కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించాయి. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా